లోబడి ఉండే జీవితం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనని ప్రభువు హెచ్చించాడు అన్న విషయాన్ని, లేకపోతే విజేతగా నిలిపాడు అన్న విషయాన్ని చూసుకున్నాం. మూడవదిగా ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుని పట్ల ఆత్మయందు తీవ్రత గలవాడుగా ఉన్నాడు కనుక, ప్యాషన్ కలిగిన వాడుగా ఉన్నాడు కనుక ఆయనను ప్రభువు హెచ్చించాడు అని చూసుకున్నాం. ఈరోజు మధ్యాహ్నం ఏం చూసుకున్నాము అనంటే, ఆత్మయందలి తీవ్రత కలిగిన వారు ప్రాధాన్యతలు వేరుగా ఉంటాయి అని చూసుకున్నాం. దేవుని నమ్మువారు, వారిని వారు నమ్మువారు, అలాంటి ఆత్మ విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళేవారు, దేవుని పైన విశ్వాసము మరియు ఆత్మ విశ్వాసము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది దేవుని పైన కాన్ఫిడెన్స్ ఉండడం కారణంగా, దేవుని పైన ట్రస్ట్ ఉండడం కారణంగా, దేవుని పైన ఫెయిత్ ఉండడం కారణంగా వస్తుందని, ఆ ప్రాధాన్యతలు మొదటి విషయాలు మొదట చేసేయాలి అన్న విషయం చూసుకున్నాం. దానికి ఆధారంగా మనం ఏం చూసుకున్నామంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము మరియు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నుండి మొదట మనం చేయాల్సిన పనులు ఏవో ప్రభువు ఏదైతే సూచించాడో వాటిని చూసుకున్నాం. మచ్చుకు లేకపోతే ఉదాహరణకు ముందు లేకపోతే మొదట మన కళ్ళలో ఉన్నటువంటి దూలమును తొలగించి ఎదుటి వాడి కంట్లో ఉన్నటువంటి నలుసు గురించి ఆలోచించాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాం. అవునా కాదా? దీన్నే ఆత్మ విమర్శ లేకపోతే ఆత్మావలోకనం అంటారు. దీన్నే ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే పశ్చాత్తాపం కూడినటువంటి జీవితం అని పిలుస్తారు. మాటి మాటికి దేవుని వైపుకు తిరిగే అనుభవము, అలవాటు కలిగి ఉన్నటువంటి జీవితం అని పిలుస్తారు. రెండవదిగా ఆత్మావలోకనం లేక ఆత్మ విమర్శ అయిపోయిన తర్వాత రెండవ ప్రధానమైనటువంటి విషయాన్ని మనం ఏం చూసుకున్నాము అనంటే, మనము ప్రధానంగా మన లక్ష్యాన్ని లేకపోతే మనము ప్రధానంగా దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుని రాజ్య విస్తరణ గురించి, ముందు ఆయన రాజ్యమును మరియు ఆయన నీతిని వెదకాలి అన్న విషయాన్ని చూసుకున్నాం. మొదట మన కంట్లో ఉన్న దూలము, మొదట ఆయన రాజ్యము మరియు ఆయన నీతిని మనం వెతకాలి అని చూసుకున్నాం. ఇక మిగిలిన విషయాలు మనము ఇంకొక విషయం ఏం చూసుకున్నాము అనంటే, మనము దేవుని రాజ్య వ్యాప్తి స్పృహ తరువాత దానికి నాంది, దానికి పునాది, దానికి మొట్టమొదటి మెట్టుగా మొదట మనము మన సంబంధాలను సరి చేసుకోవాలి అని చూసుకున్నాం. మనం బలిపీఠం దగ్గరికి వచ్చి ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు నువ్వు ఇచ్చేది ఆయనకు మహిమ తెచ్చిపెట్టదు, నువ్వు ఇవ్వనిది ఆయన మహిమను దొంగిలించను లేదు. కానీ నీ సంబంధాలు సరిగ్గా లేకపోతే నీ కానుకను అక్కడే విడిచిపెట్టి నువ్వు వెళ్ళి నీ సహోదరుని హృదయంలో నీ పట్ల ఎందుకు చేదు ఉందో, నీ పట్ల ఎందుకు ఆయన అలాంటి ఒక రకమైనటువంటి మూడ్ కలిగి ఉన్నాడో, ఆయనతో మంచి సంబంధం కలిగి ఉండటం కోసం ముందు మన సంబంధాన్ని సరి చేసుకోవాలి అన్న విషయాన్ని చూసాం. ఇది చూస్తూనే మనం ఏం చూసుకున్నాం, ఏం ఆలోచించాము అంటే, అలా సంబంధాన్ని సరి చేసుకునే సమయంలో మనము సంఘం పట్ల, దేవుని రాజ్యం పట్ల, దేవుని ప్రజల పట్ల, దేవునితో ఉన్నటువంటి మన సంబంధాన్ని కూడా బాగు చేసుకోవడం అన్నది చాలా ప్రధానమైనటువంటి మన క్రైస్తవ జీవితాల్లో ఉండవలసిన లక్షణం అని చూసాం. దానికోసమనే సంఘములో మనకున్నటువంటి బాధ్యతలను చేయడంలో, సంఘము అంతా కలిసి దేవుని రాజ్య వ్యాప్తి చేయటానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి విషయాలను మనం ఎలా చేయాలి అన్న విషయాన్ని కూడా మధ్యాహ్నము చాలా స్పష్టంగా, మెల్లిమెల్లిగా, కొద్దిగా దావీదు ఏ విధంగా వాటిని చేశాడు, ఎందుకని ఆయన తలగా ఉన్నాడు తొకగా లేడు అన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేశాను. ఎత్తైన కొండపేటు మీద, ఎవడు ఎక్కలేనటువంటి కొండపేటు మీద మన గూడు కట్టుకోవాలి అని మనల్ని ప్రభు పిలుస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి గుణలక్షణాలు, ఇలాంటి హావభావాలు, లేకపోతే ఇలాంటి అలవాట్లు, ఇలాంటి మైండ్లో మనం ఆలోచించే మన ఆలోచనలు, దృక్పథాలు ఉంటేనే దేవుడు మనల్ని సక్సెస్ వైపు, విజయం వైపు, కష్టపడి పనిచేసే చేతులనిచ్చి మనకు నైపుణ్యాన్ని ఇచ్చి ఆయన మనల్ని వెలిగేలా చేస్తాడు అన్న విషయాన్ని గుర్తు చేశాను. ఇప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనము ఒకసారి చదవండి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి
నా తండ్రిని పాతి పెట్టుకున్నట్టుకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతనిని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందురు అని చెప్పెను. చదవమంక. చాలు చాలు. ఇది మధ్యాహ్నం అడిగినటువంటి ప్రశ్నలలో ఒక ప్రశ్న కూడా. మొదట ఇంతవరకు నేను ఎందుకని ఈ పాట పాడటానికి నేను రిక్వెస్ట్ చేశాను అనంటే, మీకు ఒక చిన్న కథ చెప్పాలి. దావీదు వాడినటువంటి వడిసెల రాళ్ల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మొదటి రాయిగా ఆయన చేసినటువంటి దేవుని పట్ల ఉన్న విశ్వాసముల గురించి మాట్లాడాం. రెండవ రాయిగా ప్రాధాన్యతలు బాగుండాలి అన్న విషయాన్ని చూసుకున్నాం. మూడవ రాయిగా దావీదు ఏ విధంగా దేవుణ్ణి వెంబడించడం, యేసును వెంబడించడం, దేవుని మహిమ కోసం పోరాడాడు అన్న విషయాన్ని ఆయన పద్ధతిలోనే మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగం మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి పట్టుకొని వెళ్ళగలిగినది లేదని చూచుకొని, తరువాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి. ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము అనంటే, లోకంలో యుద్ధోపకరణాలు కొన్ని ఉన్నాయి. లోకంలో ఏ విధంగా విజయాన్ని సాధించాలి అని ఆలోచిస్తే వాళ్ళు ఒక కత్తినిస్తారు, ఒక డాలునిస్తారు, ఒక యుద్ధ కవచాన్ని ఇస్తారు. ఈ లోక సంబంధమైనటువంటి యుద్ధ కవచాలు, ఈ లోక సంబంధమైనటువంటి కత్తులు ఎన్నో వారికి ప్రాధాన్యముగా, వారికి తర్బీదు ఇచ్చేవాళ్ళు ఇచ్చి నేర్పిస్తారు. అవన్నీ చూసి ఫ్యాన్సీగా, బాగుంది, ఇదేదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లాగా ఉంది అని ఆశపడి, సరే నేను వేసుకుని వెళ్ళిపోతాను అని వేసుకుని వెళ్ళలేదు దావీదు. ఏం చేశాడు అని అంటే, నాకు ఇవి అలవాటు లేవు, ఇది నా దారి కాదు, ఇక్కడ నాకు స్ట్రెంగ్త్ లేదు, ఈ విషయాల్లో నేను బలహీనుని, ఈ విషయంలో నేను ఇంకా ఎదగలేదు, ఈ విషయంలో నాకు తర్బీదు లేదు అని ఒప్పుకున్నాడు. లేని పోకడలకు, రాని పోకడలకు వెళ్ళలేదు, రాని సొంత ఫ్యాషన్ల వైపుకు పరిగెట్టలేదు. ఆయన ఏమన్నాడు అంటే, ఇదంతా వేసుకుని మీరు విజయాన్ని సాధించాలని చూస్తున్నారు, నాకు అలవాటు లేదు కాబట్టి నాకు తెలిసిన పద్ధతినే నేను పాటిస్తాను. నాకు తెలిసిన పద్ధతి ఏమిటి అని అంటే, జీవము గల యెహోవా దేవుని నామమున వెళ్ళటం, జీవము గల యెహోవా దేవుని మహిమ కోసం పోరాడటం, ఇది నాకు తెలుసు. నా చేతిలో రాయి చాలు, ఆయన నా పక్షంగా ఉంటే నేను జయిస్తాను అంటూ ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి అని అంటే, దేవుడు తనను ఏ చిన్న పనిలో అయితే నిపుణునిగా చేశాడో, దేవుడు తనను ఏ చిన్న పనిలో అయితే నిష్ణాతుడిగా చేశాడో, ఏంటది? వడిసెల తీసుకుని రాయి తిప్పి కొట్టడం. అది నాకు బాగా తెలుసు, నాకు తెలిసిన ఆ చిన్న పని చాలు, ఈ గొప్ప కొండను నేను కింద పడేస్తాను అన్నటువంటి ధైర్యంతో తన చేత ఉన్నటువంటి ఆ చిన్న రాయిని, నిన్న మనం చూసుకున్నట్లుగా 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి చిన్న బాలుడు ఏ విధంగా అయితే చేశాడో, ఆ విధంగా విశ్వాసముతో ఒక్క రాయితోనే ఈ గొలియాతును దావీదు పడగొట్టగలిగాడు. దానికి కారణం ఏమిటి అని అంటే, ఆ రాయిలో ఉన్న శక్తి కాదు. దానికి కారణం ఏమిటి అని అంటే, వడిసెలకు ఉన్న శక్తి కాదు. ఎందుకు అనంటే, రాయి కంటే పదునైనటువంటి కత్తి లేకపోతే డాలు, బల్లెము ఎవరి దగ్గర ఉంది? గాతు వాడైనటువంటి గొలియాతు దగ్గర ఉంది. చేతిలో ఉన్న వడిసెల కంటే ఎక్కువ బలంగా నిన్ను కొట్టడానికి అతని దగ్గర కత్తులున్నాయి. అతని దగ్గర నువ్వు రాయి వేసి కొడితే కాపాడుకోవడానికి డాలు ఉంది అడ్డం పెట్టడానికి. కానీ అతని దగ్గర లేనిది దావీదు దగ్గర ఉన్నది ఏమిటి అని అంటే, అతనికి ఉన్న నిపుణత కంటే దావీదుకున్న నిపుణత ఎక్కువ మెరుగుగా ఉంది. ఎందుకు అనంటే, దావీదు నిపుణతను, ఆ చిన్న ట్రిక్ ని, ఆ చిన్న అతనికి వచ్చినటువంటి అభ్యాసాన్ని దేవుని మహిమ కోసం వాడాలి అని ఆశించాడు. ఆ దేవుని మహిమ కోసం వాడాలి అన్నటువంటి, దేవుని అనుసరించేవాడుగా నేను ఉండాలి, దేవుని మహిమ కోసమే నేను పోరాడాలి, నేను పోరాడి గెలిస్తే వచ్చే బహుమతి ఒకవైపు, కానీ నేను పోరాడి గెలిస్తే వచ్చే దేవునికి మహిమ ఏదైతే ఉందో అది ప్రాధాన్యం అని ఆలోచించాడు. చూసారా, అది ఆయనకు విజయాన్ని తెచ్చిపెట్టింది. నేను మీకు ఒక కథ చెప్తాను, ఎందుకు ఈ పాట పాడించానో కూడా చెప్తాను. నాకు ఒక మిత్రుడు ఉన్నాడు.
ఆయన పేరు ర్యాండీ ఫ్రేజన్. ర్యాండీ ఫ్రేజన్ గారు అమెరికాలో ఉంటారు. ఆయనను నేను ఒక 2 సంవత్సరాల క్రితం సంవత్సరంన్నర క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు కలిశాను. మంచి మిత్రుడు నాకు. ర్యాండీ ఫ్రేజన్ గారు ఆయనతో సహకారిగా సహ పనివాడుగా ఉన్నవారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు డగ్ హైడెన్బర్గ్ ఆయన పేరు. ఈ డగ్ హైడెన్బర్గ్ గారు అలాగే ర్యాండీ గారు వీరిద్దరిని నేను కలిసి మాట్లాడుతున్నాను. ఆయన ఒక కథ చెప్పాడు నాకు. ఆ కథ నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. సరిగ్గా ఇప్పటికి ఒక 500 సంవత్సరాల క్రితం ఆయన ఇలాగే చెప్పలేదు. ఆయన చెప్పిన దాన్ని మీకు అర్థమయ్యే విధంగా చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నాను. సరిగ్గా ఒక 500 సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచంలోనూ రోమన్ క్యాథలిక్ సంఘాలు మాత్రమే ఉన్నప్పుడు, లేకపోతే రోమన్ క్యాథలిక్ సంఘాల యొక్క అధికారం యూరప్ లో జరుగుతూ ఉన్నప్పుడు, వారు ఆ సంఘాలను ఎలా నియంత్రించాలో, సంఘాలలో ఉన్నటువంటి పోప్ అనే పద్ధతి, పోపే రాజుగా ఉంటాడు అనే పద్ధతి, రాజులను సైతం కంట్రోల్ చేసే మతపరమైనటువంటి అధికారం కలిగి ఉన్నటువంటి మత పెద్దల పద్ధతి, పరలోకం వెళ్ళాలి అని అంటే సర్టిఫికెట్లు చర్చి దగ్గర కొనుక్కోవాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి ఉన్న సమయంలో దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి 95 దేవుని వాక్య విరుద్ధంగా ఉన్నటువంటి సిద్ధాంతాలను ఈ క్రైస్తవ సంఘాన్ని పునరుద్ధరీకరించడానికి, లేకపోతే క్రైస్తవ సంఘోద్ధరణ చేయడానికి కొందరు బయటికి వచ్చారు. వాళ్ళల్లో ఒక ఆయన పేరు మార్టిన్ లూథర్ గారు. ఆ మార్టిన్ లూథర్ గారు సరిగ్గా ఇప్పటికి 550 సంవత్సరాల క్రితము, లేకపోతే 500 చిల్లర సంవత్సరాల క్రితము చేసినటువంటి ఉద్యమం కారణంగా ఈరోజు క్యాథలిక్ సంఘాల నుంచి కొన్ని వందల, లేకపోతే కొన్ని లక్షల మంది, ఇంకా చెప్పాలి అంటే కొన్ని కోట్ల మంది దేవుని నిజమైనటువంటి ఆరాధనలోనికి నడిపించబడటం మనం చూస్తాం. ఆయనకు తోడుగానే మరి జాన్ క్యాల్విన్ గారు ఇలాంటి వారు కొందరు బయలుదేరుతారు. బయలుదేరిన తర్వాత ఆ రిఫర్మేషన్ అనే దాంట్లో జ్వింగిల్ అనేటటువంటి ఒక వ్యక్తి, జ్వింగిల్ గుర్తుపెట్టుకున్న పేర్లు పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ కథ ఇంపార్టెంట్. జ్వింగిల్ అనే ఆయన యువతను చాలా మందిని ఆకర్షించాడు. ఫెలిక్స్ మ్యాన్స్ అనే ఆయన కూడా యువతను చాలా మందిని ఆకర్షించాడు. చాలా మందిని ఆకర్షిస్తూ వాళ్ళు కష్టపడి పనిచేస్తూ ఈ దేవుని యొక్క ఉజ్జీవాన్ని సంఘంలో నింపడానికి పనిచేశారు. దేవుని యొక్క ఉజ్జీవాన్ని సంఘంలోనికి వచ్చినప్పుడు సంఘము వీరిని వెలివేసింది. క్యాథలిక్ సంఘము వీరిని సంఘాల్లోనికి రాకుండా తోలిపారేసినప్పుడు వీళ్ళు చిన్న చిన్న ఇళ్లలో కలవటం మొదలు పెట్టారు. చిన్న చిన్న ఇళ్లలో కలుస్తూ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళు ఏమన్నారు అనంటే, మేము చిన్న పిల్లలకు బాప్తిస్మం ఇవ్వము ఇక. ఎందుకు అనంటే యేసుక్రీస్తుని వెంబడించాలి, యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి రక్షణను పొందినటువంటి పెద్దలకు మాత్రమే, దేనికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కాదు బాప్తిసం. నేను యేసుక్రీస్తుని నమ్మాను, నా హృదయంలో ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాను అన్నప్పుడు మాత్రమే నేను బాప్తిసం ఇస్తాము, అప్పుడు మాత్రమే వారిని క్రైస్తవులుగా పరిగణిస్తాము అన్నటువంటి నిర్ణయం చేసినప్పుడు వీళ్ళను యానాబాప్టిస్టులు అన్నారు. యానాబాప్టిస్టులు అంటే తిరిగి బాప్తిసం తీసుకునేవారు అని అర్థం. అంటే చెల్లనటువంటి, రక్షణ లేని, మనసులో విశ్వాసము కలగనటువంటి వారు కూడా బాప్తిసం తీసుకొని క్రైస్తవులుగా చలామణి అయ్యే నామకార్థపు క్రైస్తవ జీవితం నుంచి మాకు విముక్తి కావాలి అని ఇంత పెద్ద యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్యాథలిక్ సంఘాలకు వ్యతిరేకంగా వీరు పోరాడి, జ్వింగిల్ గారు మొదలైన వారు పోరాడి బయటకు వచ్చి యానాబాప్టిస్టులుగా పిలువబడ్డారు. వారిలో నుంచే ఒక ఆయన కష్టపడి పనిచేసేటటువంటి ఒక మెనోని అనేటటువంటి ఒక పాస్టర్ గారు ఉండేవారు. ఆ మెనోని గారు కష్టపడి పనిచేసేవారు. మెనోని గారు తనకున్నటువంటి తలాంతులను చాలా చక్కగా ఆయన వినియోగించేవారు. అక్కడ యానాబాప్టిస్టులను చంపటానికి, వారిని కాల్చి పడేయడానికి రోడ్లో దొరికినట్లు కిరసనాయిల్ పోసో ఆయిల్ పోసో కాల్చి పడేసేవారు. దొరికినట్లుగా తలలు నరికేవారు. అలాంటి సమయాల్లో కూడా భయపడకుండా జ్యూరిక్ ప్రాంతాల నుంచి, యూలిక్ ప్రాంతాల నుంచి స్విట్జర్లాండ్ వైపు పారిపోయి, స్విట్జర్లాండ్ నుంచి పోలాండ్ వైపుకు పారిపోయి అలా మెల్లిగా రష్యా ప్రాంతానికి వచ్చి ఈ మెనోని గారి యొక్క సంఘము మెల్లిమెల్లిగా ఈ క్రైస్తవుల్లోనే ఉన్నటువంటి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి, మేము దేవుని వాక్యానికి తప్ప ఇంకా దేనికి ప్రాధాన్యతను ఇవ్వము,
దేవుని వాక్యము మాత్రమే ఫైనల్ అథారిటీ. ఇక ఏ వ్యక్తి కూడా నాకు ఫైనల్ అథారిటీ కాదు. మేము మాత్రం బైబిల్ తప్ప ఇంకెవరిని ఒప్పుకునేదే లేదు అంటూ 1531లో మెన్నో అనేటటువంటి ఈ పాస్టర్ గారు నిలబడ్డారు. ఆ పాస్టర్ గారి యొక్క జీవనము అర్పించడం కారణంగా ఆ పాస్టర్ గారు మీలాంటి కొన్ని వేల మందిని ఈరోజు నిలబెట్టగలిగారు. వారినే మెనోనైట్ బ్రదరన్లు అని పిలుస్తారు. అర్థమైందా మీరెవరో? వారినే మెనోనైట్ బ్రదరన్లు అని పిలుస్తారు. ఆనాడు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ఒకానొక సంఘముగా, ఒకే సంఘముగా పిలువబడినటువంటి వారిలో కేవలము పైసల కోసము, అధికారం కోసము, వారి నీచమైన బతుకును కప్పుకోవడం కోసము చేసినటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక్క వ్యక్తి నిలబడ్డాడు. యానబాప్టిస్టులను చంపుతూ ఉంటే, వారిని నిలువునా చీలుస్తూ ఉంటే, వారిని కిరసనాయిల కోసం కాలుస్తూ ఉంటే భయపడకుండా 1530లో సంఘ స్థాపనలో ఆయన చేసినటువంటి కృషి, మెన్నో గారు చేసినటువంటి కృషి కారణంగా మనకు మెల్లిమెల్లిగా మెనోనైట్ బాప్టిస్ట్ సంఘాలు, మెనోనైట్ మరియు బ్రదరన్ సంఘాలు అనేటివి మొదలయ్యాయి. వారు బల్ల ఆరాధనను చాలా సీక్రెట్ గా చేశారు. బల్ల ఆరాధనలో చేయి పెట్టడానికి అవసరమైనటువంటి మోరల్ క్యారెక్టర్, నైతిక విలువ నీకు లేకపోతే నువ్వు బల్లలో చేయి వేయడానికి ముందు నువ్వు పరీక్షించుకో అని బైబిల్ చెప్తోంది. కాబట్టి అలా జీవించాలి అని చెప్పారు. బాప్తిసము అనేది నీ హృదయంలో జరిగినటువంటి దేవుని అనుసరించాలి అని తీసుకున్న నిర్ణయానికి బాహ్యంగా నువ్వు ప్రకటించే ప్రకటనే కానీ ఏదో నీళ్ళలో మునిగితే స్నానం చేసినట్లుగా, నీతో గంగలో మునిగితే నీ పాపాలు పోతాయి అన్నట్లుగా మునిగేది కాదు. పెళ్లికి ముందు చేసుకునేది అస్సలు కాదు అని వారు నిర్ణయించి బయటకు వచ్చి ధైర్యంగా నిలబడి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. దేవుని వాక్యాన్ని అలా మెన్నో గారు ప్రకటించిన కారణంగా ఆయన క్యాథలిక్ చర్చ్ లోనే ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాలు ఇవి ప్రకటిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయనను తన్ని తరిమేస్తే ఆయన 1537లో ఆయన యానబాప్టిస్టులతో కలిసి బయటకు వచ్చి ఆయన పోలాండ్కి వెళ్ళాడు. పోలాండ్ నుంచి రష్యాకు వచ్చాడు. రష్యాలో ఈ సంఘాన్ని స్థాపించిన తర్వాత మన దేశానికి 1800 చిల్లరలో, అంటే ఆయన సంఘ స్థాపన జరిగించిన తర్వాత 250 సంవత్సరాల 300 సంవత్సరాలకు మన దేశానికి మొట్టమొదటిసారిగా రష్యా దేశం నుంచి 2 భార్యాభర్తలు, మరియా గారు మరియు ఆమె భర్త, వారిద్దరూ వచ్చి నల్గొండ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఎంబీ చర్చిలు అంటే మెనోనైట్ బ్రదరన్ సంఘాన్ని వారు స్థాపించడానికి వచ్చారు. వాళ్ళు స్థాపించడానికి వచ్చినప్పుడు టచ్ ఫోన్లు లేవు. వాళ్ళు స్థాపించడానికి వచ్చినప్పుడు ఫేస్బుక్ లైవ్లు లేవు. వాళ్ళు స్థాపించడానికి వచ్చినప్పుడు మీసాలు తిప్పేవాళ్ళు, గడ్డాలు పట్టుకునేవాళ్ళు, తొడలు కొట్టేవాళ్ళు అసలు పుట్టలేదు. మీకు అర్థమైందా మీరెవరో? అలా కష్టపడి రోడ్డు మీద సైకిల్ తొక్కుకుంటూ ఆ తెల్లాయనకి ఆయనకి ఏం కర్మ, మీ ఇళ్లకు, మీ వాకిళ్లకు, మీ ఊర్లకు వచ్చి సైకిల్ కట్టుకుని 2 భార్యాభర్తలు తిరిగేవాళ్ళు. వారు చేసినటువంటి పని కారణంగా మెల్లిమెల్లిగా ఏం జరిగిందో నేను చెప్తాను చూడండి. వాళ్ళు ధమ్తరి క్రిస్టియన్ హాస్పిటల్, ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది, వాళ్ళ ద్వారా మొదలైంది. మెనోనైట్ సర్వీస్ ఏజెన్సీ బీహార్ లో వాళ్ళ ద్వారా మొదలైంది. మెనోనైట్ హైయర్ సెకండరీ స్కూల్ వాళ్ళ ద్వారా మొదలైంది. బోలోగ్ధాన్ లో వాళ్ళ ద్వారా మొదలైంది. బీహార్ లో, మధ్యప్రదేశ్ లో, ఛత్తీస్గఢ్ లో, ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో వాళ్ళు చేసినటువంటి సేవ మొదలు పెడితే ఈ రోజుకు ఆనాడు 1957లో క్రైస్తవ సంఘాలన్నీ ఒక పక్క అయితే ఎంబీ సంఘం మాత్రమే చేసినటువంటి పరిచర్య ఇంకొక రకంగా కనిపించేది. యావత్ క్రైస్తవ సంఘాలలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి క్రైస్తవుల సంఖ్య, యావత్ ప్రజల సంఖ్య 100 అయితే అందులో ఒకరు ఎంబీ చర్చికి సంబంధించిన వారు. అంటే 1% మొత్తం తెలుగు ప్రజలలో ఎంబీ సంఘానికి చెందిన వారే ఉండేవాళ్ళు. ఎలా చేశారనుకుంటున్నారు? ఫేస్బుక్ లైవ్లు ఇచ్చి తొడలు కొట్టి మీసాలు తిప్పి చేశారనుకుంటున్నారా? కాదు. వారి ప్రాణాలను పోశారు మీకోసం. వారి కన్నీరు రక్తంలాగా కారింది, లేకపోతే వారి రక్తం కన్నీరులాగా కారింది. వీరిద్దరు వచ్చిన తర్వాత అమెరికా దేశం నుండి ఇంకొక 2 మిషనరీలు వచ్చారు. ఎవరు? మెనోనైట్ బ్రదరన్ మిషనరీ. ఆ తర్వాత కెనడా ప్రాంతం నుంచి ఇంకొక 2 వచ్చారు. మెల్లిమెల్లిగా రష్యాలో జరిగినటువంటి విప్లవం కారణంగా అక్కడ ఉన్నటువంటి సంఘం మొత్తం అంతరించిపోయింది. అయినప్పటికీ వాళ్ళు పట్టు వదలకుండా అక్కడ నుంచి అమెరికా వైపుకు వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళల్లో ఉన్నటువంటి వారి ముత్తాత ఫ్రేజన్ గారు స్థాపించినటువంటి సంఘాన్ని ముందుకు నడిపించడానికే రాండీ ఫ్రేజన్ గారు అమెరికా నుంచి ఈ రోజుకు మన దేశానికి వస్తారు. డగ్లస్ హైడెల్బర్గ్ గారు
ఆ స్విట్జర్లాండ్ మరియు జర్మనీ ప్రాంతంలో వారి ముత్తాతలను సైతం కాల్ చేస్తే రోడ్లో ఈ రోజుకు కూడా వాళ్ళు ధైర్యంగా దేవుని వాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తాం అని ముందుకొచ్చి ఈ రోజుకు మన దేశానికి వస్తారు. మొన్నటికి మొన్న వాళ్ళని మన దేశంలో రాకుండా కూడా ఈ ప్రభుత్వం ఆపి వాళ్ళ కంప్యూటర్లో చెక్ చేస్తూ కూడా భయపడకుండా మేము జైల్లోకి వెళ్తాము అని తెలిసినా మాకు భయం లేదు. ఎందుకంటే మేము స్థాపించిన సంఘాలు, మేము కష్టపడి నిర్మించినటువంటి కుటుంబాలు, మేము కష్టపడి నాటినటువంటి విత్తనాలు అవి ఊరికనే అలా పాడైపోవడానికి వీల్లేదు. మెననైట్ రిలీఫ్ కమిటీ ఆఫ్ ఇండియా, ఓరి ఓ మిల్లర్, పిడబ్ల్యూ పెన్నర్ గారు, ఇలాంటి వారు 1942 నుంచి మనం చూస్తే మిల్టన్ సి వోక్ట్ గారు పాకిస్తాన్ లో మెననైట్ బ్రదర్స్ చేసినటువంటి పరిచర్య, మెననైట్ సెంట్రల్ కమిటీ వారు సెంట్రల్ ఇండియాలో మరియు న్యూఢిల్లీలో చేసినటువంటి పరిచర్య, బంగ్లాదేశ్ లో చేసినటువంటి పరిచర్య, శ్రీలంక ప్రాంతంలో చేసినటువంటి పరిచర్య, దీని హిస్టరీ కనుక మీరు చూస్తే భారతీయ జుత్తా క్రైస్తవ ప్రచార మండలి అనేటువంటిది బీహార్ లో, ఆ తర్వాత భారతీయ సెంట్రల్ కాన్ఫరెన్స్ మెననైట్ సంఘం అన్నవి 40, బీహార్ మెననైట్ మండలి అన్నటువంటి ఇంకొకటి, బ్రదరన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ ఒరిస్సా, బ్రదరన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ సొసైటీ ఇండియా, భారతీయ క్రైస్తవ మండలి, చర్చ్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ మెననైట్, కాన్ఫరెన్స్ ఆఫ్ మెననైట్ బ్రదరన్ సంఘాలు, ఎబినేజర్ ఫెలోషిప్ ఆఫ్ చర్చెస్, ఫెలోషిప్ ఆఫ్ క్రిస్టియన్ అసెంబ్లీస్, గిల్గాల్ మిషన్ ట్రస్ట్, ఇండియా కన్జర్వేటివ్ మెననైట్ సంఘము, మెననైట్ చర్చ్ ఇన్ ఇండియా ధమ్తరి ఛత్తీస్గఢ్. ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది జీవితాల్లో వాళ్ళు ఏం చేశారు, జీవాన్ని పోశారు. ఈ రోజు మీరు అది ఇలా కూర్చోగలుగుతున్నారు ఈ ప్రాంతంలో. ఈ రోజు మీరు ఈ విధంగా నందవరం గ్రామంలో యువకులు కలిసి ఈ పరిచయం చేయగలుగుతున్నారు అని అంటే మన పితరులు, మనకు వాక్యము నేర్పించడానికి వచ్చినటువంటి పితరులు, వారి ప్రాణ త్యాగ ఫలం, వారిని ఎవరైతే చంపారో, వారిని ఎవరైతే దూషించారో, వారిని ఎవరైతే మా అధికార దాహానికి నువ్వు లొంగటం లేదు అని అన్నారో, అలాంటి వారిని సైతము పట్టించుకోకుండా, అలాంటి వారిని సైతము లెక్క చేయకుండా మిమ్మల్ని ప్రేమించడం కారణంగా, మీ పైన ఉన్నటువంటి ప్రేమ కారణంగా వారు ఈ దేశానికి వచ్చారు. ఇప్పటికీ కూడా నల్గొండ ప్రాంతం తర్వాత ముఖ్యంగా జడ్చర్లలో ఉన్నటువంటి ఎంబీ సంఘము యావత్ క్రైస్తవ సంఘంలో కూడా, అంటే యావత్ భారతీయ క్రైస్తవ మెననైట్ సంఘాలకు కూడా కేంద్రముగా ఉంటూ మెల్లిమెల్లిగా వారు స్థాపించినటువంటి స్కూల్స్, వారు స్థాపించినటువంటి కళాశాలలు, వారు స్థాపించినటువంటి ఆర్ట్స్ కాలేజ్, వారు స్థాపించినటువంటి వైద్య విద్య, వారు స్థాపించినటువంటి కుట్టు మిషన్ పనులు, వారు స్థాపించినటువంటి, మొన్న ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, రేపు నేను బెంగళూరు వెళ్తున్నాను, బెంగళూరు సాయాక్స్ లో ఆయనతో పాటు కలిసి ఒక చిన్న సెమినార్ లో మాట్లాడబోతున్నారు. ఆయన పేరు వద్దు ఇప్పుడు, ఎందుకంటే ఆయన భారతదేశంలో రాకుండా ఆయన ఆపేశారు కాబట్టి ఆయన ఆయన తన ప్రాణాన్ని సైతము ఆయన మరియు ఆయన భార్య అడ్డు పెట్టి మరి ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉండి ముస్లింల మధ్య పనిచేశారు. నేను చేస్తున్నటువంటి పరిచర్య కారణంగా కొంతమంది ముస్లింల నుంచి నాకు ఒక రకమైనటువంటి నిన్ను చంపేస్తాం, నీ కుటుంబాన్ని ఇది చేస్తాం అని ఫోన్ కాల్స్ వస్తే నా మిత్రుడు రాండీ గారు ఎక్కడో వేరే దేశంలో ఉన్నటువంటి ఆయన నాకు ఫోన్ చేసి చెప్తాడు, ఇదిగో నేను నీకు ఫ్లైట్ టికెట్ పంపిస్తున్నాను, రేపు నువ్వు నీ భార్య కలిసి ఫలానా దేశం, నేను పేరు కూడా చెప్పను ఇప్పుడు, ఫలానా దేశంలో ఫలానా చోట మన మెననైట్ బ్రదర్లది ఫలానా అది ఉంది, అక్కడికి రండి, అక్కడ మీకు మేము సదుపాయాలు కల్పిస్తాం, అక్కడ మీకు సురక్ష, మిమ్మల్ని రక్షించి పెడతాం, మీరు సంరక్షణంగా ఉంటారు అని భరోసా ఇచ్చి ముందుకొచ్చి నిలబడే మెననైట్ బ్రదర్ల యొక్క విశ్వాసులు మీరు. అది గుర్తుంచుకోండి. మనం ఎవరై ఉన్నామో తెలుసుకోకుండా, మన చరిత్ర ఏంటో తెలుసుకోకుండా, మన పితరులు ఏం నేర్పించారో తెలుసుకోకుండా మనము కళ్ళు మూసుకుని ఎవడు పడితే వాడు ఏది చెప్తే అది చెబితే వాణ్ణి వెంబడిస్తూ గనక మన సంఘాన్ని మనము వదిలేస్తే, మన సంఘాన్ని నిర్వీర్యం కాలుస్తే, చెప్తున్నాను సోదరులారా, పుట్టగతులు లేకుండా పోతాయి. పుట్టగతులు ఉండవు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దావీదు ఎందుకు తలగా మారాడు అనంటే, తనకు నేర్పినటువంటి విద్యను, తనకు నేర్పినటువంటి పాఠాన్ని మర్చిపోకుండా కొత్త పాఠాలు, నెత్తికి కిరీటం పెడతాము, చేతికి కత్తిస్తాము, నువ్వు మీసం తిప్పి ముందుకెళ్ళు,
నువ్వు కత్తులు తిప్పి అవతలని చంపొచ్చు అని చెప్పే వాళ్ళు వచ్చినా ఆ కత్తులు, ఆ నెత్తికి శిరస్త్రాణాలు, రాగి కవచాలు తీసి అవతల పారేసి, నాకు నా పెద్దలు నేర్పిన మాట ఒకటి ఉంది, నాకు నా పెద్దలు నేర్పిన జ్ఞానం ఒకటి ఉంది. అదేమిటి అంటే 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఈ రోజు మన సంఘాల్లో మన పెద్దలు నేర్పనటువంటి విశ్వాసం తీసుకొని వచ్చి కల్తీ బోధకులు వచ్చి ఇక్కడ మైక్ పట్టుకొని నిలబడుకొని మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు? ఎంబీ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసం కాకుండా ఎక్కడి నుంచో కొత్త అగ్ని తీసుకొని వచ్చి నీ పైన రుద్దుతాను అని అంటే, యేసు ప్రభు చిన్న దేవుడు అని అంటే వాడిని పట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడుకొని వాడి చేతికి మైకించి మరీ చెప్పుకుంటున్నారు. సిగ్గులేదా మీకు? మన పితరులు నేర్పింది ఏంటి? మన పితరులు మనకి ఇచ్చినటువంటి వాక్యం ఏంటి? అది మర్చిపోతున్నామా? అది మీకు ఒడిసెలలాగా కనిపిస్తా ఉందా? అది మీకు చిన్న రాయిలాగా కనిపిస్తా ఉందా? ఇక్కడ వేసినటువంటి పునాది ఎవరి కోసం వేశారు? మీకోసం కాదా? మీ కుటుంబాలను రక్షించడం కోసం కాదా? మీ పిల్లలను పైకి తీసుకుని రావడం కోసం కాదా? వారు పెట్టినటువంటి హాస్టల్స్, వారు చేసినటువంటి నైతిక పనులు, వారు చూపించినటువంటి దారి ఈ రోజుకు కూడా ప్రపంచ యావత్తు ప్రజలు, క్రైస్తవ ప్రజలు చూసి, యానబాప్టిస్టులను చూసి మురిసిపోతున్నారు. మా వాళ్ళు అని చెప్పుకోవడానికి. మనమేమో ఎవడో వచ్చి మీసం తిప్పుతున్నాడని వాడి దగ్గరికి వెళ్తున్నాం, పోస్టర్లు అంటించుకుంటున్నాం మన మందిరాల ముందు. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పే వాళ్ళ పోస్టర్, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు లేరు అని చెప్పేవాళ్ళ, ఒక దేవుడు కాదు అని చెప్పే వాళ్ళ పోస్టర్, నువ్వు నేను కూడా యేసు ప్రభు లాగానే దేవుళ్ళము అని చెప్పే వాళ్ళ పోస్టర్లు వేసుకుంటున్నాం. మన పెద్దలు మనకు నేర్పించిన వాక్యం ఏమిటి? మన పెద్దల విశ్వాసం ఏమిటి? ఏ విశ్వాసాన్ని అనుసరించడానికి మనం ముందుకు వస్తున్నాం? వారు చేసినటువంటి పరిచర్య ఎంత మధురమైనటువంటి సేవ! అది మామూలు సేవ అనుకుంటున్నారా? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వాళ్ళ దేశాలు విడిచిపెట్టి వాళ్ళ సంస్కృతులు విడిచిపెట్టి మన దేశంలో మనం ఇక్కడ పుట్టి మనం ఇక్కడ వాళ్ళం అయితే నువ్వు నాకు సంబంధించినవి కాదురా, నువ్వు మూతికి ఒక ముద్ద కట్టుకోరా అని చెప్పిన ఈ సంస్కృతిలో ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తే, ఎవరో వచ్చి వారు మన తల్లిదండ్రులకు పుట్టలేదు, మన బంధువులు కాదు, మన రంగు కాదు, మన సంస్కృతి కాదు, మన తిండి తినేది వేరు, వాళ్ళ తిండి వేరు, మన కట్టు వేరు, వాళ్ళ కట్టు వేరు, అయినా కానీ మనల్ని ప్రేమించి ఇంత దూరం రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆనాడు చక్రవర్తుల ముందే మేము బెదరలేదు, ఆనాడు మమ్మల్ని నిలువునా చీప్ చేస్తూ ఉంటే మేము బెదరలేదు, ఆనాడు మా మీద కిరోసిన్ పోసి కాలుస్తూ ఉంటే మేము బెదరలేదు. క్రీస్తు ప్రేమను పంచాలి, క్రీస్తు ప్రేమను అందరికీ చూపించాలి, క్రీస్తు ప్రేమను చూపించడానికి నా చేతనైనంత నేను చేస్తాను, క్రీస్తు ప్రేమను చూపించడానికి నన్ను పానార్పణముగా నేను పోసుకుంటాను అని చెప్పారు. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉంటే, మన ముందు నడిచినటువంటి మన పితరులు, మన ముందు మనకు వాక్యం నేర్పించి వచ్చినటువంటి పితరులు, ఇంత గొప్ప సాక్షి సమూహం, సామాన్యమైన సాక్షి సమూహం కాదు. అలాంటి సాక్షి సమూహము మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు పెట్టి మనల్ని నడిపిస్తూ ఉంటే, ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఎంబీ చర్చ్ అనే పేరు తీసేసి క్రైస్ట్ చర్చ్ అనే పేరు పెట్టుకున్నామని మాట్లాడుకుంటున్నాం. ఉదయం మీరు అడిగిన ప్రశ్న నన్ను ఎంత గాయపరిచిందో తెలుసా? మధ్యాహ్నం మీరు నన్ను అడిగిన ప్రశ్న, కొంతమంది ఇట్లా పేరు మారుద్దాం అంటున్నారన్నా అని అంటే నా మనసులో నేను ఏడ్చాను. మీకు ఈ చరిత్ర తెలిస్తే, మీ పితరులు మీకు వాక్యమును బోధించి మీకు నాయకులుగా నిలిచి మిమ్మల్ని కట్టాలని వారి ప్రాణాన్ని సైతం అర్పించారు చూసారా, వాళ్ళ చరిత్ర తెలియక మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. నువ్వు తాగి చచ్చిపోయినా పర్వాలేదు అని వదిలేసేవాడు మనకిప్పుడు నాయనై కూర్చుంటున్నాడు. కానీ నువ్వు బాగుపడాలని వాళ్ళ సర్వస్వం వదిలేసి నీకోసం పోరాడి, నీకోసం కష్టించి, వారి సుఖభోగాలు విడిచిపెట్టి నీకోసం పనిచేసిన వారు ఈరోజు నీకు కనపడకుండా పోతున్నారు. వారు నేర్పించినటువంటి విశ్వాసం కనపడకుండా పోతా ఉంది. కొత్తొక వింత పాతొక రోత అని అనుకుంటున్నారు. అది పాతదైనా గట్టిది. గుర్తుంచుకోండి విషయం, అది పునాది. ఆ పునాది పైన మీరు కట్టబడ్డారు.
అపోస్తలులు ఒకేసారి ఇచ్చినటువంటి విశ్వాసము పైన మీరున్నారు. ఆ విశ్వాసం ఎంత గట్టి విశ్వాసము అనంటే, ఆనాడు క్యాథలిక్ సంఘాలకు కూడా భయపడినటువంటి విశ్వాసం. ఆనాడు క్యాథలిక్ సంఘాలు కాల్చి చంపేస్తాము అనంటే కూడా భయపడినటువంటి యానబాప్టిస్టుల విశ్వాసం. ఆ విశ్వాసంలో మిమ్మల్ని కట్టారు. యేసుక్రీస్తు దేవుడు అనే విశ్వాసంలో కట్టారు. యేసుక్రీస్తును ఆరాధించాలి అనే విశ్వాసంలో కట్టారు. యేసుక్రీస్తును అనుసరించాలి అనే విశ్వాసంలో కట్టారు. మనకు 5 ప్రమాణాలు ఇచ్చారు. ఇదే యానబాప్టిస్టులు, ఇదే రిఫార్మర్స్. మొదటి కేవలం వాక్యం తప్ప వాక్యాన్ని వక్రీకరించే ఎవడొచ్చినా సరే, వాక్యంలో ఉన్నటువంటి నిర్వచనం కాకుండా ఎవడు చెప్పినా సరే వినే ప్రసక్తే లేదు. సోలా స్క్రిప్చురా అన్నారు. రెండవది కేవలం క్రీస్తు, సోలాస్ క్రిస్టోస్, యేసు క్రీస్తు మాత్రమే. ఆయన దేవుడు కాదు అనేవాడిని కాలు కూడా పెట్టినేమి ఇక్కడ. మూడవది కేవలము విశ్వాసం ద్వారా మాత్రమే రక్షణ. కానీ ఇప్పుడు ఎవరి పోస్టర్లు అయితే తగిలించుకొని మీరు చూస్తున్నారో వాళ్ళు అంటారు, మా సంఘములోకి నువ్వు రాకపోతే ఎత్తబడవంటారు, మా సంఘములోకి నువ్వు చేరకపోతే నువ్వు పరలోక రాజ్యంలోకి పోలేవు అని అంటారు. దేవుని వాక్యం ఏం చెప్తోంది? కేవలము విశ్వాసం. నాలుగవది కేవలము దేవుని కృప, సోలా గ్రాసియా, సోలా ఫిదేయా, సోలా గ్రాసియా. దేవుడిచ్చే ఉచితమైనటువంటి కృప. వీళ్ళేం చెప్తున్నారు? నీకు కృప అవసరం లేదు, ఏం అవసరం లేదు, నువ్వు నీతిగా బతుకుతే చాలు పరలోకం వెళ్ళిపోతావు, కావాలంటే చంద్రమండలం వెళ్ళిపో అంటున్నారు. కావాలంటే చంద్రమండలం వెళ్ళిపో, నీకు పాపం తగలదు అంటున్నారు. అలాంటి బోధన తీసుకొని వచ్చి పోస్టర్లు అంటించుకొని ఎక్కించి మైకులు ఇస్తారా మీరు? మన సంఘం ఏంటి? మన చరిత్ర ఏంటి? ఈరోజు యూదులు యావత్ ప్రపంచంలో, మనము క్రైస్తవులముగా దేశంలో 2% ఉన్నాం. కానీ యూదులు మొత్తం భూగోళంలో 0.02% ఉన్నారు, 0.02%. కానీ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తారు. మొత్తం ప్రపంచంలో ఈ రోజు ఏదైనా నూతన ఆవిష్కరణ జరిగింది అని అంటే యూదుల నుంచే వస్తుంది. ఆ కెమెరా కానీ, ఈ మైక్ కానీ, నువ్వు వాడే ఫోన్ కానీ, నువ్వు చూస్తున్న పుస్తకం కానీ, నువ్వు వేసుకునే చెప్పులు కానీ, నువ్వు పొలానికి వెళ్తే వాడే టెక్నాలజీ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి. సైంటిస్టులు 100 మంది ఉంటే అందులో 68 నుంచి 70 మంది యూదులే ఉంటారు. ఎందుకు ఉంటారు అనుకుంటున్నారు? ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారు? వాళ్ళు ఎప్పుడు వాళ్ళ పితరులు నేర్పినటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రభు అన్నాడు రాసుకోండి అన్నాడు, వాళ్ళు రాసుకుంటూనే వచ్చారు. నువ్వు రాసుకో, నీ కొడుకు కూడా రాయమని చెప్పు. నువ్వు రాసుకో, నీ కొడుకు కూడా రాయమని చెప్పు. రెండో విషయం, నీ గోడల మీద కట్టుకో. నేను చెప్పే జ్ఞానం గోడల మీద కట్టు, నీ నుసుట బాసికములాగా కట్టుకో. ఎందుకు అంటే జ్ఞానాన్ని పంచు అన్నాడు. నేను నీకు ఇచ్చినటువంటి విశ్వాసం, నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానములు, నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు పంచిపెట్టు అని అన్నారు. రెండో విషయం. 3, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, సచ్చినప్పుడు, ఎప్పుడు వాక్యమే మాట్లాడు. దీని కారణంగా యూదులను చంపటానికి అరబ్బులు ప్రయత్నం చేశారు, సన్బలుడు ప్రయత్నం చేశాడు, జెరక్సెస్ ప్రయత్నం చేశాడు. ఆనాటి గొప్ప రాజులు పారసీకులు ప్రయత్నం చేశారు, అమాలేకీయులు ప్రయత్నం చేశారు, మాదీయులు ప్రయత్నం చేశారు. వేల సంవత్సరాల నుంచి ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఐగుప్తీయులు ప్రయత్నం చేశారు. మొన్నటికి మొన్న అరబ్ ప్రాంతాలన్నీ కలిపి ఒకేసారి దానిపైన నాశనం చేద్దాం దాన్ని అని వాళ్ళు ప్రయత్నిస్తే 7 గంటల్లో చిత్తు చేశారు అందరినీ. ఎంతమంది వాళ్ళు? 0.02% అంత ఉంటది. దాన్ని ఏమంటారు, ఈ ఎమ్మిగనూరు ప్రాంతం అంత ఉంటుంది వాళ్ళ దేశం. కానీ భయపడదు. ఎందుకు? దావీదును చూసి వాళ్ళు నేర్చుకున్నారు. ఏంటది? మన ప్రభువు, మన పెద్దలు మన ప్రభువు గురించి నేర్పించినటువంటివి. నేను నేర్చుకుంటాను, నా పిల్లలకు నేర్పుతాను. నేను నేర్చుకుంటాను, నా పిల్లలకు నేర్పుతాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. ఎందుకని యూదా సంస్కృతి అంత ప్రబలంగా ప్రపంచవ్యాప్తంగా ఉంది అని అంటే దానికి కారణం ఇది. 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను,
నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌరుల మీద వాటిని వ్రాయవలను. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నీ పితరులకు చెప్పినటువంటి విశ్వాసం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను నీకిచ్చి తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడాలి. మన బతుకులు ఎందుకు ఇట్లా చచ్చాయి అంటే మన పితరులు మనకు నేర్పిన విశ్వాసం మర్చిపోతున్నాం కాబట్టి. వారి పితరులు నేర్పిన విశ్వాసం మర్చిపోకుండా అంటి పట్టుకొని ఉన్నారు కాబట్టి 0.02% ప్రపంచంలో ఉన్నా కానీ ఈ రోజుకు కూడా వాళ్ళు విజయులై ఉన్నారు. ఆ ఒకే ఒక్క రాయి వడిసెలలో పెట్టి తిప్పి కొడితే ఎక్కడ కొట్టాడు? తల మీద కొట్టాడు. లక్ష్యం పెద్దదిగా ఉండాలి. లక్ష్యం ఎత్తైనదిగా ఉండాలి. లక్ష్యం కాళ్ళ దగ్గరనో, మోకాళ్ళ దగ్గరనో, పొట్ట దగ్గరనో కాదు. కొడితే 7 కుంభస్థలం కొట్టాలి అని అన్నారు. మన పితరులు మనకు అది నేర్పారు. వారు కావాలనుకుంటే ఏ బ్రాహ్మణులనో, ఏ క్షత్రియులనో, ఏ శూద్రులనో, లేకపోతే ఏ వైశ్యులనో వాళ్ళు రీచ్ అవ్వచ్చు. వాళ్ళకి ఇంత డబ్బు పడేయచ్చు. వాళ్ళని పట్టుకొచ్చి క్రైస్తవులను చేయొచ్చు. వారికి ఉన్నటువంటి ధనబలంతోనూ, వారికి ఉన్నటువంటి అంగబలంతోనూ చేయొచ్చు. కానీ వారి గురి ఎత్తైన శిఖరం. వారి గురి నువ్వు ఎంత లోతులో ఉన్నావో నిన్ను తీసి అంత ఎత్తైన శిఖరంలో పెట్టాలి. అది పెట్టి చూపించారు. మన జీవితాల్లో వెలుగును నింపారు. క్రైస్తవుల దేవుడు అంటరానుల దేవుడు అని అంటారా? మనకెందుకు? మనం పెద్దోళ్ళను పట్టుకుందాం, మనం గొప్ప కులములను పట్టుకుందాం అని ఆలోచించి ఈ రోజు ఆలోచిస్తున్నట్లుగా సూట్లు వేసుకుని, బూట్లు వేసుకుని, కార్లలో తిరుగుతుంటా ఎవడి దగ్గర డబ్బు ఉంటుందా వాడి దగ్గరికి పోయి పరిచయం చేద్దామని వాళ్ళు ఆ రోజు అనుకుని నువ్వు నేను ఈ రోజు కూడా ముంత కట్టుకుని తిరిగేవాళ్ళం. అందుకు ఆ పాట పాడమన్నాను. వాళ్ళు చేసిన పరిచర్య ఫలము ఇది. అంత గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఉంటే సూట్లు వేసుకుని, బూట్లు వేసుకుని వచ్చి నోటుకు వచ్చింది మాట్లాడి యేసుక్రీస్తుని దూషిస్తూ ఉంటే అలాంటి వాళ్ళకు మైక్ ఇచ్చి ఇక్కడ నిలబెడతారా మీరు? అలాంటి వాళ్ళకు మైక్ ఇచ్చి ఇక్కడ నిలబడితే చోద్యం చూస్తూ ఉంటారా సంఘ పెద్దలు? ఎంబి చర్చల్లో మన సంఘాల్లో లేరా మాట్లాడేవాళ్ళు? మన సంఘాల్లో వాకింగ్ చెప్పరా? మనకు కళ్ళు కనపడ్డల్లా మనకు అనిపిస్తా ఉంది కొత్త ఒక వింత. ఎవడో దూరం నుంచి వచ్చి చెప్తే మనకు అర్థమవుతుంది. ఈ దేశంలో చదువు నేర్పించాం మనం. ఈ దేశంలో అక్కాలు నేర్పించాం మనం. వాళ్ళకు అక్కాలు రానప్పుడు మనం చదువులు చెప్పాం వాళ్ళకు. మనకు వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటే వినే గతి పట్టింది అంటే దానికి కారణం ఏంటంటే ఇదిగో ఇది చేయలేదు. సంకేతాలుగా మనం చేతులకు కట్టుకొని తిరగల. దేవుని వాక్యాన్ని నుచట బాసికాల్లాగా కట్టుకొని తిరగల. మన మందిరములలో, మన ఇళ్లలో, మన వాకిళ్లలో, మన తలుపులకు కట్టాల్సినటువంటి తోరణాలు కట్ల. దేవుని వాక్యం అనే తోరణం, దేవుని జ్ఞానం అనే తోరణం వాళ్ళు నేర్పించినట్లుగా మనం మన పిల్లలకు నేర్పించలా. అందుకనే ఈరోజు కాకుల్లాగా, గద్దల్లాగా టీవీలని, చేతుల్లో సెల్ ఫోన్లని వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్తూ ఉంటే మనం నోరు తెరుచుకొని వాళ్ళు అమ్మిందల్లా కొనుక్కుంటా నూనె బుడ్డిలో ఒకడమ్ముతాడు, నీళ్ళ బుడ్డిలో ఒకడమ్ముతాడు, సాపలు ఒకడమ్ముతాడు, ఖర్చీపులు ఒకడమ్ముతాడు. అది సేవ. పరిగెత్తకండి పోండి. మాకు అది మాకు ఇది మాకు అది కొంటాం ఇది కొంటాం. వాడు కూడా ఒక ఆయన అయితే మన్ను అమ్ముతున్నాడు. చచ్చిపోతే నీ నోట్లో వేస్తే పరలోకం పోతాం అంటున్నాడు. అదొక సేవ. నీ కోసం వాళ్ళ ఇల్లు విడిచిపెట్టి, వాళ్ళ వాకిళ్ళు విడిచిపెట్టి, వాళ్ళ భార్యలను విడిచిపెట్టి, వాళ్ళ భార్యలను తీసుకొని వచ్చి వాళ్ళ సంస్కృతిని విడిచిపెట్టి, వాళ్ళ సుఖభోగాలు విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి ఈ మందిరం కట్టాలా, నేను ఎమిగనూరులో మందిరం కట్టాలా, నేను జడ్చర్లలో కట్టాలా, ఇంత కష్టపడాలా, కొన్ని 200 చిల్లర సంవత్సరాలు వాళ్ళ జీవితాలను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది సేవ కాదు. ఏం లేదు నాయుడా. ఎందుకు లేదు? నువ్వు చెప్పడం లేదు.
నీకు వాక్యం తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే ఇన్నానికి వీలు లేదు. నూనె బుడ్డి అమ్మితే పరిగెత్తావు, నీళ్ళ బుడ్డి అమ్మితే పరిగెత్తావు. ఒకరోజు సూట్ వేసుకుని టీవీలో కనిపిస్తే దేవుడు అయిపోతాడు. ఇది మన బతుకు. కష్టపడి మీకోసం విద్యాలయాలు కట్టించి, కష్టపడి నువ్వు బతకాలని చెప్పి నీకు వాక్యముతో పాటు నువ్వు డెవలప్ అవ్వాలి. నా కొడుకు, వాడిని కన్నాను నేను, సరే వాడిని ఆడ వాడేసి వెళ్ళిపోతే నన్ను ఏమంటారు? బాధ్యత లేని తండ్రి అంటారు. ఈ బయట నుంచి అరువు వాళ్ళని తెచ్చుకుంటున్నారా మీరు? బాధ్యత లేని తండ్రులు వాళ్ళు. బాధ్యత లేని, వాళ్ళకి కండము రాదు, పక్కన వాళ్ళని కొట్టుకొని రావడం తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఇంతవరకు ఎవరిని కనేవాడు. వాక్యం చెప్పి ఒకరిని మార్చాలనే బుద్ధి ఉండదు వాళ్ళకి. కానీ మన సంఘాల్లోకి వచ్చి చెరపడతారు. మన పిలుపు ఏంటి? మన పిలుపు ఏంటి? మా సేవకుడు ఇట్లున్నాడు, మా సేవకుడు అట్టున్నాడు. మీ సేవకుడు ఎట్లున్నా సత్యం చెప్తున్నాడు, అది గుర్తుపెట్టుకోండి. బయట వచ్చి ఏదో చెప్తాడు అని పట్టుకొచ్చుకుంటే నోట్లో మన్నేసిపోతాడు. ఇది కొనుక్కోండి, ఇది తీసుకోండి, ఈ ఖర్చుకి కొనుక్కోండి, ఈ దుప్పటి కొనుక్కోండి, ఈ సాపలు కొనుక్కోండి. వ్యాపార గృహం చేస్తారు దేవుని వాక్యం పట్టుకొని. ఒక ఆయన గంట సేపు వాక్యం చెప్పాయని మైకిస్తే 45 నిమిషాలు అమ్ముతాడు, 15 నిమిషాలు వాక్యం చెప్తాడు. చిలక కథలు చెప్తాడు. చిలకమ్మ వచ్చింది, ఆమె వచ్చింది, ఈమె వచ్చింది, ఈ కథలు చెప్పి నువ్వు ఇది కొనుక్కో, నా టీవీ ప్రోగ్రాంకు 10,000 ఇయ్యి. మొన్ననే నీవు మన ఎమ్మిగ్నూరుడే హైదరాబాద్ వచ్చాడు. ఎమ్మిగ్నూరుడా మహబూబ్ నగర్, మొత్తానికి ఎవరో వాళ్ళిద్దరు హైదరాబాద్ వచ్చి అంటున్నాడు, అన్న నేను ఒక అన్నున్నాడు, పేరు చెప్పనులే బాగుండదు, ప్రార్థనకు వచ్చిన అన్న. ఏమైందా నీకు అంటే? కడుపులో నొప్పి ఉందన్న అన్నాడు. కడుపులో నొప్పి ఉంటే ఇంట్లో ప్రార్థన చేసుకో. లేదు నా ఆయన దగ్గరకు వచ్చిన, ఆయన దగ్గర ప్రార్థన చేసుకున్నాక 10,000 అడిగాను నా. ఎందుకు నా 10,000 ఇస్తే అంటే నాకు బాధ అవుతుంది. నా 10,000 ఇస్తే కర్మ. వాళ్ళ జీవితాలు పణం పెట్టి మనల్ని కాపాడి, మనల్ని బతికించి, మనకు గౌరవప్రదమైన జీవితం ఇస్తే ఈ విశ్వాసం వద్దు. నేను నీకు ప్రార్థన చేసి లాస్ట్లో ఆమె చెప్తారా 10,000 అంటే భలే ఉంటాడు సేవకుడు. బా సూపర్. ఆ సేవకుడు పరిగెత్తండి. ఇంకా మధురమైన సేవ యేసు ప్రభు సేవ, యేసు ప్రభువును నమ్ముకునే సేవ. ఒక్క రాయి. నేను మీకు చెప్పిన ఈ రాళ్లలో చిన్న పనులలో నమ్మకంగా ఉండటం, దేవుని వెంబడించడంలో నీ పితరులు వేసిన పునాది పైన నీ జీవితాన్ని, నీ ఇంటిని కట్టుకొని, నీ పిల్లలను కట్టుకొని ఉండే ఈ ప్రాధాన్యత. ఒక్క రాయి. వీటిలో ఏదైనా ఒక్కటి చాలా గట్టిగా పట్టుకో. వడిసిలో తిప్పి కొడితే ఎంత పెద్ద గొల్యాత్ అయినా సరే పడాల్సిందే కింద. మనకు వేసిన ఫౌండేషన్ అలాంటిది. మన సంఘాల్లో వేసినటువంటి పునాది అలాంటిది. మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కావట్లేదు. బయటికి వెళ్ళి చూస్తే ఈ ఇంటికి ఉన్న ఘనత నీకు తెలుస్తుంది, ఈ ఇంటికి ఉన్న గొప్పతనం నీకు తెలుస్తుంది, ఈ సంఘాల్లో ఉన్న రివైవల్ నీకు తెలుస్తుంది. ఒకానొకప్పుడు యావత్ ప్రపంచం మీ వైపు చూసింది. ముఖ్యంగా 1880 తర్వాత 1957 వరకు ఎంబీ సంఘాల్లో జరిగినటువంటి పరిచర్య యావత్ ప్రపంచం చూసింది. ఎందుకు అనంటే అప్పటిలో మొరేవియన్ బ్రదర్స్ అని ఒకరు ఉండేవారు. వారు కూడా ఎంబీ సంఘానికి చెందిన వాళ్ళే. మొరేవియన్ బ్రదర్స్ అనే మొట్టమొదటిసారిగా వ్యాపారాలను ఆఫ్రికా ప్రాంతంలోను, భారతదేశంలో కొద్దిగా, చాలా తక్కువ కానీ ఎక్కువ ఆఫ్రికా ప్రాంతంలో చేశారు మొరేవియన్ బ్రదర్స్. వాళ్ళు వ్యాపారాన్ని సేవగా, పరిచర్యగా ఎలా చేయాలో ప్రపంచానికి నేర్పించారు. చిన్న వ్యాపారాలతో ఏ విధంగా సంఘ స్థాపన చేయొచ్చు అనేది నేర్పించారు. వారు సంఘంలో వ్యాపారం చేస్తూ వ్యాపారం ద్వారా ప్రజలను ప్రభు వద్దకు తీసుకొచ్చారు. మొట్టమొదటిసారిగా ఈ రోజు వరకు కూడా మెస్సియాలజిస్టులు, అంటే క్రైస్తవ సువార్థీకరణ చేయాలి అని ఆలోచించే, మిషన్ అనే పరిచర్యను ఆలోచించేవారు మొరేవియన్ బ్రదర్స్ నుంచి నేర్చుకుంటారు. ఆ మొరేవియన్ బ్రదర్స్ ఎవరో తెలుసా? మన వాళ్ళు, ఎంబీ సంఘానికి చెందిన వాళ్ళు. ఈ రోజుకు కూడా యావత్ ప్రపంచం మొరేవియన్ వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి మోడల్, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ సువార్థీకరణ అనే పద్ధతి ఎలా ఆలోచించగలిగారు వాళ్ళు ఆ రోజుల్లోనే అని ఈ రోజుకు తలలు పట్టుకుంటున్నారు. మనమేమో వ్యాపారాలు ఉపయోగించి ప్రభువును పట్టుకోవాలి అని మనం నేర్చుకుంటే, ప్రభువును పట్టుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వ్యాపారం చేయండి అనే వాళ్ళ వెనక్కి పరిగెడుతున్నాం.
మనకు కలిగిన కొంచెం తక్కువైనా సరే ఆ తలాంతులు కూడా ప్రభు కోసం ఉపయోగించి నా పనిలోను, నా వ్యాపారంలోను, నా చదువులోను, నా ఉద్యోగంలోను ప్రభువును కనపరచాలి, ప్రభు కోసం ప్రభు రాజ్యాన్ని స్థాపించాలి అని మన పెద్దలు మనకు పునాది వేస్తే, ఆ పునాది మనకొద్దు,